హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఓజీ ద మోస్ట్ అవైటెడ్ మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ అవ్వబోతుంది. అయితే యుఎస్లో ఓజీ సినిమాని రిలీజ్ చేయడానికి అడ్డంకులు వస్తున్నాయి అని చెప్పి తెలిసింది మనకి. అలాగే షోని క్యాన్సిల్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు యార్క్ సినిమాస్ వాళ్ళు. ఎందుకని ఇలా ప్రకటించారు, కారణాలు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ బోల్దాస్ గారు ఉన్నారు. వాటితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. ఓజీ మూవీని యుఎస్లో యార్క్ సినిమాస్ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. దీనికి కారణాలు ఏంటి? ముఖ్యంగా ఇందులో వినిపించేది ఏంటి అంటే కనుక, ఏవైతే బాక్సెస్ రావాలో సినిమాకి సంబంధించి రీల్స్ కానీ అవి లేట్ అయింది, కంటెంట్ రావడం లేట్ అయింది అని అనేసి క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్తుంది. ఇది నిజంగా జెన్యూన్ రీజనే అంటారా, ఇంకేమన్నా రీజన్? అంటే నిన్న యార్క్ సినిమాస్ అనే సంస్థ చేసిన ప్రకటన ఏంటంటే, రాజకీయ సామాజిక ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి కొన్ని వాటి నుంచి కాపాడుకోవటానికి ప్రేక్షకులకు భద్రత కల్పించడం కోసం సినిమాను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ఇవన్నీ వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఒకటే, ఇక్కడ భద్రత లేదు, భద్రతను కలిగించడం కోసంగా ప్రేక్షకులు థియేటర్కి వచ్చిన తర్వాత ఏదైనా గందరగోళం జరిగితే దానికి మేము రెస్పాన్సిబిలిటీ మేమే కదా, కాబట్టి మేము షోస్ని ముందుగానే క్యాన్సిల్ చేస్తున్నాం. పాయింట్ 1. రెండవది, ఆ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన వాళ్ళతోటి కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు అనేది పాయింట్. 2 పాయింట్లు వాళ్ళు చెప్పారు. సో ఈ 2 పాయింట్లు కూడా కరెక్ట్ కాదని డిస్ట్రిబ్యూటర్ తర్వాత మాట్లాడారు. నాతో నేను ఫోన్ చేశాను, మాట్లాడాను. ఆ డిస్ట్రిబ్యూటర్ అంటున్నది ఏంటంటే, యార్క్ సినిమాస్ అనేవాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. కొందరికి మేలు చేయడం కోసం కొందరు ఉచ్చులో చిక్కుకుని ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే ఒక్కరోజు సినిమా రిలీజ్ పెట్టుకొని ఈ రకంగా వాళ్ళు ప్రకటించడం అంటే కావాలని చేస్తున్న ఒక కుట్ర అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి యార్క్ సినిమాస్ కాకుండా ఏంటి మీ పరిస్థితి? అసలు యార్క్ సినిమాస్ అంటే ఏంటి అంటే, మన దగ్గర ఎట్లయితే దిల్ రాజు కొన్ని థియేటర్లు ఉన్నారు, పలానా ఆయన కొన్ని థియేటర్లు ఉన్నాయని మనం అంటాము. చైన్ ఆఫ్ థియేటర్స్ అంటారు కదా, ఐమాక్స్, ఐనాక్స్, లేకపోతే ఏషియన్, ఇట్లా అంటాం కదా. అట్లా యార్క్ సినిమాస్ కూడా ఒకటి అనమాట. ఒక చైన్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి. సో ఈ యార్క్ సినిమాస్ కాకపోతే, ఇప్పుడు ఐమాక్స్ కాకపోతే మనం ఐనాక్స్లో వేసుకుంటాం, కాకపోతే పీవీఆర్లో వేసుకుంటాం, కాకపోతే ఇంక ఏషియన్లో వేసుకుంటాం, అంతే కదా. సో ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. సో యార్క్ సినిమాస్ అనేవాడు ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో గగ్గోలు ఎత్తిపోయింది తెలుగు మీడియా. ఏమనంటే, ఇక అంతా అయిపోయింది, ఓజీ ఇక అమెరికాలో ఓజీ బ్యాన్ అయిపోయిందని ఒకడు, నిషేధించారని ఒకడు, అబ్బో అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని తట్టుకోలేము, థియేటర్లకు వెళ్ళి గందరగోళం చేస్తారు, సీట్లు చించేస్తారు, కాబట్టి మేము మీ పవన్ కళ్యాణ్ సినిమాను వేయలేమన్నారని చెప్పి ఇంకొకళ్ళు, ఇట్లా రకరకాల ప్రచారాలు చేసి దుమ్మెత్తి పోసారనమాట, బురద జల్లారు ఒక రకంగా చూస్తే కనుక. ఇవన్నీ కూడా కనీసం అంటే పెద్ద పెద్ద మీడియా సంస్థలు, చిన్న చిన్న యూట్యూబర్స్ అంటే కనుక యూట్యూబ్ ఛానళ్ళలో వీటిలో వచ్చిందంటే కనుక సరే, వాళ్ళకంత రీసెర్చ్ చేసుకునేంత మ్యాన్ పవర్ ఉండకపోవచ్చు, అంత సంబంధాలు యూఎస్తో ఉండకపోవచ్చు, కాబట్టి వాళ్ళు చేశారంటే అర్థం ఉంది. కానీ పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు కూడా ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. అయితే నిర్మాత చాలా క్లారిటీతో చెప్పారు, యార్క్ కాకపోతే ఇంకోళ్ళతో మేము ముందుకెళ్ళిపోతామండి. ఆల్రెడీ కెనడా యార్క్ సినిమాస్కి ఉన్న ప్రధాన కార్యాలయం కెనడా టొరంటోలో ఉంది. అక్కడ పెద్ద థియేటర్ ఉంది యార్క్. అట్లానే వాళ్ళకి సంబంధించిన థియేటర్లు కొన్ని ఉన్నాయి. వాటిల్లో మేము కాదంటే ప్రత్యామ్నాయంగా వేరే థియేటర్లు అరేంజ్ చేసుకున్నామంటే టికెట్లు ఇప్పుడు ఆల్రెడీ టొరంటోలో తీసుకుంటున్నారు, మీరు కూడా ఆన్లైన్లో బుకింగ్లు చూడొచ్చు అని చెప్పారు చాలా స్పష్టంగా ఆయన. అట్ ద సేమ్ టైం అమెరికాలో కూడా, అంటే కెనడా కాకుండా అమెరికాలో కూడా దీనికి సంబంధించి థియేటర్లు ఏదైతే యార్క్ సినిమాస్కు ఉన్నాయో వాళ్ళని ప్రత్యామ్నాయంగా వేరే థియేటర్లకు బదిలీ చేశారు. సినిమా అయితే సాఫీగా ఇవాళ పడే అవకాశం ఉంది. రెండో అంశం, మీరు అన్నారు బాక్సులు రాలేదు అది ఇది అన్నారు. ఇవాళ అంతా టెక్నాలజీ పెరిగిపోయిందండి. సీడీలు వెళ్ళిపోతాయి, ఇక్కడి నుంచి కూడా వాళ్ళు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కొంత అంటే సిడీస్ డిస్క్స్ అంటారు, ఆ డిస్క్లన్నీ కూడా అక్కడ ఆల్రెడీ అమెరికాకు చేరుకున్నాయి. అఫ్ కోర్స్ నిన్న ఈ యార్క్ సినిమాసు ప్రకటన చేసే సమయానికి నిన్న రాత్రి వరకు అయితే నేను ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ విజయ్ కుమార్ వట్టికుటి గారితో మాట్లాడానో ఆ సమయానికి ఆయనకు రాలేదు, సెకండ్ హాఫ్ రాలేదండి నా దగ్గరికి. ఇంకా అదొకటే ఆందోళన అండి. యార్క్ సినిమాస్ పెద్ద ఆందోళన లేదండి, సెకండ్ హాఫ్ రాకపోవటం కొంచెం ఆందోళన. దీనికి వాళ్ళు నిలిపివేయటానికి సంబంధం లేదండి, వాళ్ళు ఒక వ్యక్తిగతమైన కక్షతో చేసిన పని ఇదంతా అని చెప్పేసి ఆయన చాలా క్లారిటీతో చెప్పారు. అయితే నిన్న దాదాపు 11-12 గంటల ప్రాంతంలో ఈ డిస్క్లు కూడా, సెకండ్ హాఫ్ డిస్క్లు కూడా వెళ్ళిపోయినాయి. అవన్నింటినీ ఎస్పెషల్లీ జనసేనకు సంబంధించిన ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో వాళ్ళు స్వయంగా డిస్కుల్ని ప్రతి థియేటర్కి చేర్చే పనిలో పడ్డారనమాట. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఎవ్రీ థియేటర్కి ఇవన్నీ డిస్కులన్నీ వెళ్ళిపోయినాయి. చాలా సాఫీగా ఇవాళ సినిమా పడే అవకాశం ఉంది.
సో మనకి ఇక్కడ 9 గంటలకి ప్రీమియర్ షో పడబోతా ఉంది. వాళ్ళు కూడా 9 గంటలంటే వాళ్ళకు కూడా మార్నింగ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా అక్కడ ఈరోజు రాత్రికి వాళ్ళు షోస్ అక్కడ కూడా ప్రారంభమైపోతాయి. సో అంటే ఏం లేదండి, ఓజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఒక మాట చెప్పారు. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పారు, నాకు ఏది ఈజీగా రాదు, ప్రతిదానికి నేను ఫైట్ చేయవలసిందే అని. ప్రతి చోట సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు. మీరు ఆయన అధికారంలో లేనప్పుడు ఏం చేశారు, ఎంఆర్ఓలను పెట్టి 10 రూపాయలకి 20 రూపాయల టికెట్లు అమ్మించారు. ప్రీమియర్ షోలు పక్కన పెట్టండి, సినిమా టికెట్లు సాధారణమైన ధరలు కూడా అమ్మలేదు. 20 రూపాయలకి 10 రూపాయల టికెట్లు అమ్మడం ఏంటండి? ఆయన భీమ్లా నాయక్ కావచ్చు, వకీల్ సాబ్ కావచ్చు, వాటికి అమ్మిన టికెట్లు 20 రూపాయలు 10 రూపాయల టికెట్లకు అమ్మారంటే మనం ఆయన మీద ఎంత కక్ష సాధింపు జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం నేను చెప్తున్నా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం జరిగింది, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా థియేటర్లు బంద్ చేస్తామని చెప్పారు హరిహర వీరమలకి. సో ప్రతిదానికి సమస్యను సృష్టిస్తూ పోతుంటారనమాట. అలాంటిది ఒక మామూలు సినిమాలకు అలా అయితే ఇంత పెద్ద ఎత్తున బజ్ వచ్చిన ఈ సినిమాకి డెఫినెట్గా అదే పెద్ద ఎత్తున కుట్రలు కూడా జరుగుతాయి. సో ఓజీ కనీవిని ఎరుగని రీతండి. అమెరికాలో నిన్న కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం, కనీవిని ఎరుగని రీతిలో మీ ఆంధ్రప్రభలను మాట్లాడుకున్నాం కదా, కనీవిని ఎరుగని రీతిలో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలవబోతుందండి. ఓవర్సీస్ మార్కెట్లో పవన్ కళ్యాణ్ సినిమాను గతంలో ఏదీ లేదు, పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు ఏ సినిమా కూడా చెయ్యనంత వసూళ్లు చేయబోతా ఉంది. మీరే అన్నారు స్టార్టింగ్ లో 172 కోట్లు ఇంకేంటంటే ప్రీ బుకింగ్స్ జరిగిందని చెప్పారు కదా. సో ఆ స్థాయిలో సినిమా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవాళ ఏం లేదు, అమెరికాలో అంత సాఫీగా. ఈ కుట్రకి మెయిన్ రీజన్ ఎవరు సార్, ఎవరై ఉంటారు? అంటే కుట్రకి పలానా వ్యక్తి రీజన్ అనేది ఆయన ఏం చెప్పట్లేదు, కానీ ఏదో మొత్తం మీద కుట్ర జరిగిందంటే కావాలని ఒక్కరోజు ముందు ఇలా చెప్తారా ఎవరైనా? కనీసం ఒక 4-5 రోజులు వాళ్ళకి తెలియదా నాతో ఇష్యూస్ ఉంటే, నాతో ఇష్యూస్ ఉన్నాయనే సంగతి వాళ్ళకి తెలుసు కదా. ప్రతి సినిమాకి వాళ్ళు అట్లే చేస్తారు, ఈ సినిమా కూడా అట్లా చేస్తారు. ఇక్కడ ఒక మాఫియా ఉంది అని చెప్తారు. నేను ఆయన చెప్పలేదు, ప్రతి సినిమాకి అంటే ప్రతి పవన్ కళ్యాణ్ గారి కాదు కాదు ఇతర సినిమాల్లో కూడా అలా ఇతర సినిమాలో కూడా అలా చేసిన చరిత్ర ఉంది. అంటే ఎవరి సినిమాలో చేస్తారంటే వాళ్ళు అదొక మాఫియా అండి. ఇప్పుడు హరిహర వీరమల్లు ఏం జరిగింది, దిల్ రాజు గారికి ఆ రైట్స్ ఇవ్వలేదు అన్న ఒకే ఒక కారణంతో ఆపారన్న ఒక ప్రచారం జరిగింది. అది నిజమా కాదా పక్కన పెట్టండి. సో ఇప్పుడు కూడా అక్కడ ఒక మాఫియా నడుస్తుందండి. సో యార్క్ సినిమాస్ వాళ్ళతో అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఈ విజయ్ కుమార్ వట్టికూటి కాకుండా వేరే వాళ్ళకి ఉంటే యార్క్ సినిమాస్ బాగానే హ్యాపీగా ఫీల్ అయ్యేది. కానీ విజయ్ కుమార్ వట్టికూటి ఆ హక్కులు తీసుకున్నాడు కాబట్టి, డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు కాబట్టి అతనితో కాకుండా మా వాళ్ళతో ఎందుకు తీసుకోలేదు, యార్క్ సినిమాస్కి వేరే వాళ్ళతో ఒక పార్ట్నర్షిప్ ఉంది, వాళ్ళతో తీసుకోలేదని ఒక మాఫియా ఉందని వాళ్ళు చెప్పిన వాళ్ళకి, యార్క్ సినిమా వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి దక్షిణాది సినిమాలు, లేకపోతే వాళ్ళు ఎలానే చేస్తూ ఉంటారు, కొంత ఇష్యూస్ క్రియేట్ చేస్తారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కానీ పర్టిక్యులర్గా దీని వెనక ఒక వైసీపీ ఉందా లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు అనేది మనకు తెలియదు వాస్తవానికి. ఒకటైతే ఒక మొత్తం మీద కుట్ర అయితే ఒకటేదో జరిగింది, అది వ్యక్తిగతంగా అతని మీద జరిగిందా, పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి జరిగిందా అనేది అయితే బయటకు వచ్చి ఆ విజయ్ కుమార్ వట్టికూటి చెబితే తప్ప మనకు తెలియదు. ఇవాళ ఉన్న ఇష్యూస్ని నేను మళ్ళీ పెంచుకోదలుచుకోలేదు, నేను ఇక్కడతో దీని గురించి నేను స్టాప్ చేస్తున్నాను, నేనేం మాట్లాడినండి అని ఆయన అంటున్నాడు కాబట్టి మనకేం తెలియదు. ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్తే తప్ప దీని వెనక ఎవరున్నారో మనకు తెలియదండి.